ఇన్వెస్టిగేషన్ లెవెల్కి మనకి చూస్తే కొన్ని రోజుల్లో స్పాట్ టెస్టింగ్ కిట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ స్పాట్ టెస్టింగ్ కిట్స్ వచ్చిన తర్వాత ఈ లిక్విడ్ గాంజా కానీ మిగతా డ్రగ్స్కి కూడా మనకి ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. సో ముఖ్యమైన ఏఎస్ఆర్ జిల్లాలో గాంజా సమస్య ఎక్కువ ఉన్నా. సో ప్రాంతంలో ఉండే వాళ్ళు ప్రజలకి ఖచ్చితంగా ఈ గాంజాకి ఇప్పుడు అలవాటు రాకూడదు. వాళ్ళు ఈ గాంజా కల్టివేషన్ కూడా పూర్తిగా వదిలేసారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కేసెస్ విషయంలో ఏఎస్పీ గారు మీకు వివరణ ఇస్తున్నారు. సార్, గంజాయికి సంబంధించి ఫస్ట్ బీఆర్ఓస్ సచివ వాళ్ళు ఎట్లాగా ఉపయోగం పడుతున్నది చూడడానికి విషయం. ముఖ్యమైన ఈ గాంజా ఇక్కడ జరిగిన లాస్ట్ 1 year డేటా మనం చూస్తే ఇంటీరియర్ ప్రాంతంలో జరిగింది. కానీ కొన్ని చోట్ల అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎవరు కూడా నిఘా పెట్టలేదు. సో దాంట్లో సచివాలయ ఫెయిలియర్ కూడా ఒక పాయింట్ ఉంది. సో సచివాలయంలో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రిపోర్ట్స్ అడుగుతున్నాం. వాళ్ళ తరఫున కూడా కలెక్టర్ గారిని కూడా రాయడం జరిగిన ఈ విషయంలో. వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో తిరిగే వాళ్ళు ఈఆర్ఓస్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సచివాలయ వాళ్ళు ఈ లోకల్ ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. పోలీస్ ఎప్పుడైనా లోపలికి పోతున్నా వాళ్ళు సర్వే చేస్తున్నారు. బట్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి దృష్టిలో వస్తే ఖచ్చితంగా పోలీస్ నిఘాలు తీసుకురావాలి. సో ఈ విషయంలో ఆల్రెడీ మనకి ఎన్కాడ్ మీటింగ్లో కూడా చర్చ చేయడం జరిగిన. మళ్ళీ మీరు అడిగినా మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళు కూడా ఈ రెస్పాన్సిబిలిటీలో ఖచ్చితంగా తీసుకోవాలి. 16 డ్రోన్లు 16 విలేజ్ 94/2024 కొయ్యూరు టీఎస్పీ ముఖ్య ఎన్టీపీఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ చీడిపాలెం జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక 2-wheeler ఫైర్ కింద వచ్చి మన పోలీస్ వాళ్ళు ఆపేలోపే అక్కడ నుండి ముద్దాయిలు పారిపోవడం జరిగారు. దాని వెంటనే ఒక 2 వెహికల్స్ డైలో కార్స్ వచ్చాయి. వాటిని ఆపగా అందులో కూడా కొంతమంది ముద్దాయిలు పారిపోవడం జరిగింది. అండ్ అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు డ్రైవర్ని పడగా అందులోని గాంజా తరలిస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇందులోని మొత్తం ఒక కారు, రెండు కార్లు, ఒక మోటార్ వెహికల్ తీసుకోవడం జరిగింది. అండ్ 851 kgs ఆఫ్ గాంజా కూడా తీసేయడం జరిగింది. ఇది మొత్తం 279 ప్యాకెట్లు గాంజా ప్యాకెట్ల కింద వాళ్ళు సర్ది ప్యాక్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు నెట్వర్క్ అంతా కూడా మేము ఫైండ్ అవుట్ చేసి వెరిఫై చేసి మిగతా అక్విజిషన్ కూడా త్వరలోనే పడుతుంది.